Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Mr. Work From Home Telugu dubbed movie review and rating. Acted by Trigunu, Payal Radhakrishna, సుదర్శన్ అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఈ మూవీ అప్పుడెప్పుడు థియేటర్స్లోకి వచ్చి ఇప్పుడు ఓటీటీలో ఆహా అండ్ సన్నెస్ట్లో స్ట్రీమ్ అవుతుంది ఓవర్ 10 minutes రన్ టైంతో. ఇప్పుడు ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు విశ్వనాథ్ అండ్ సన్స్, మొకటము, అగద, ఉసారు పెట్టలు, ఆర్టిన్, భారత భాగ్య విధాత ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ తను మాత్రం జాబ్ వదిలేసి హీరో వ్యవసాయం చేసుకుందామని తన ఊర్లోనే అని అనుకుంటాడు. కానీ హీరోయిన్కి నచ్చదు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకోవడానికి ఇంట్లో కూడా ఒప్పుకోరు. ఆ తర్వాత ఏమైంది, ఇంట్లో ఒప్పుకున్నారా లేదా, ఆ తర్వాత ప్రేమ ఏమైంది అన్నదే రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండ్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ కింద అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే త్రిగుణ్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్, హీరో గారు. ఇంకా పాయల్ రాధాకృష్ణ అనే హీరోయిన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా సుదర్శన్ అనే యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఆయనకున్న కామెడీ రోల్లో. ఇంకా గుండు సుదర్శన్ అనే యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు ఆయనకున్న క్యారెక్టర్లో. ఇంకా హీరో ఫాదర్ కింద అనీష్ కురువిల్ల అనే యాక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. మ్యూజిక్ వచ్చేసి అరుణ్ చిల్వేరు అండ్ ప్రకాష్ చెరుకూరి ఇద్దరు మ్యూజిక్ చాలా బాగా కొట్టారు. ఇంకా డైరెక్టర్ మధుదీప్ చిలికాని అనేది ఫస్ట్ డైరెక్షన్ అనుకుంటా. ఫస్ట్ డైరెక్షన్ అయినా కూడా ఫస్ట్ హాఫ్ డీసెంట్ అండ్ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ కింద డైరెక్షన్ అనిపించింది అవుతుంది. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రొటీన్ గానే ఉంటుంది స్టోరీ అండ్ కొన్ని చోట్ల స్లోగా అనిపిస్తుంది. ఇవి మాత్రమే మైనస్ పాయింట్స్. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.2/5 అయితే ఇవ్వచ్చు అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇంకా ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూశారు, ఎంతమంది ఓటీటీలో చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ విశ్వనాథ్ అండ్ సన్స్, మొకటము, అగద, ఉసారు పెట్టలు, ఆర్టిన్, భారత భాగ్య విధాత ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బై.